సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై తాను సీఎంతో చర్చించానని ఆయన ఓకే అన్నారని ఆయన ఆదేశాల మేరకు బాలుని పరామర్శించడానికి వచ్చారని ఎఫ్టీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి శ్రీతేజ్ కోలుకుంటున్నాడని అతడి ఆరోగ్యం మెరుగైనట్టు వైద్యులు చెప్పారని వెల్లడించారు. వెంటిలేటర్ తొలగించి 2 రోజులైందని తర్వాత రికవరీ కనిపిస్తోందని త్వరలోనే కోలుకుంటాడని పేర్కొన్నారు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడు డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసేసి. ఇక చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందంటూ కొందరు మాట్లాడుతున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, ఎఫ్టీసీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ చెప్పారని తెలిపారు. ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య అనుసంధానకర్తగా ఉంటూ ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఎవరూ కావాలని చేయరని వ్యాఖ్యానించారు. తాను వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లానని, తిరిగి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పారు. ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం, నేను నిన్న నైటే ఇక్కడికి వచ్చాను. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి అన్ని రకాలుగా ఆదుకుంటామని, అల్లు అర్జున్ ద్వారా కూడా వారి కుటుంబానికి అందాల్సిన సాయం అందుతుంది. ఇండస్ట్రీ పెద్దగా అల్లు అర్జున్ కలిసి తన స్పందన తెలియజేస్తా అన్నారు. ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ఈ సమస్యలన్నీ త్వరలోనే సమసిపోయేందుకు కృషి చేస్తానని దిల్ రాజు పేర్కొన్నారు. నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. మరోవైపు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడుతోందని, సికింద్రాబాద్ కిమ్స్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 20 రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉన్నాడని, 2 రోజుల కింద డాక్టర్లు వెంటిలేటర్స్ తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కొంత స్పృహలోకి వస్తున్నాడు, కళ్ళు తెరుస్తున్నాడు, ఇంజెక్షన్ వేసినప్పుడు కదులుతున్నాడు. అయితే ఎవరిని గుర్తుపట్టడం లేదు. కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మెదడులో సెల్స్ రికవరీ జరిగితేనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని తెలిపారు. దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నారు. డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది జల్దీ రికవర్ గానికి. కాదు ఇది మైండ్ సెల్స్ అనేది కొంచెం. ఇక మా వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నాడని తెలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నామని భాస్కర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ పై సానుభూతితోనే ఆయన జైలుకు వెళ్లకూడదనే ఉద్దేశంతో సంఘటన జరిగిన 2వ రోజే తాను కేసు వాపస్ తీసుకుంటారని చెప్పానని గుర్తు చేశారు. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదన్నారు. సుకుమార్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ మనుషులు ఆసుపత్రికి వచ్చి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారని చెప్పారు.